చేస్తాడు. ఇదిగో నువ్వు ఇలా ఆలోచించాలి, ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా ప్రయత్నం చేయాలి అని. అవి అలా అతను ఆ వ్యక్తి అందులో ప్రయత్నం చేస్తూ ఉంటే వచ్చే ఒడిదుడుకులకి మళ్ళీ తను కొంత గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ యొక్క పర్యవేక్షణలో జరిగేది ఇంటర్న్షిప్. ఎక్స్పర్ట్ ట్రైనర్స్, టీచర్స్ ద్వారా నేర్పించబడేది ట్రైనింగ్ లేదా కోర్స్. ఇది ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్. ఇది క్లియర్ అయిందా? ఇది ట్రైనింగ్ అనేది క్లాస్ రూమ్ బేస్డ్. మీకు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి అందరి పిల్లల్ని పాఠాలు చెప్పడం అనేది మనం చిన్నప్పుడు 3వ తరగతో 10వ తరగతో ఇంటరో డిగ్రీయో చదివినప్పుడు ఎలా అయితే ఒక క్లాస్ రూమ్ బేస్డ్ ఉంటుందో అలా క్లాస్ రూమ్లో. ఇంకా ఇన్స్టిట్యూట్స్లలో ఎలా ఉంటుందంటే క్లాస్ రూమ్లో 500 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు. మా ఫ్రెండ్స్ అప్పుడు ఐటీ ఫీల్డ్ ఎంటర్ కావాలనుకునేప్పుడు అప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్లో 2000 మెంబర్స్ వరకు ఉండేవాళ్ళట. ఉంటారు రాజు. అంటే మంచి భూమిలో ఉన్నప్పుడు మీకు 2000 మందికి ఒకటేసారి జావా మైకులు పెట్టుకొని పెద్ద పెద్ద చెప్తారు. వినేవాళ్ళు వింటారు, పడుకునే వాళ్ళు పడుకుంటారు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో క్లాస్ రూమ్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది.